Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. మనోని కొట్టింది ఇడే. నువ్వేనా మావని కొట్టింది? అవును, కొట్టాను. కొడితే ఇలా తీసుకొచ్చేస్తారా? కావాలంటే పోలీసులు కాబట్టి చెప్పుకోండి. అంతేగాని ఇదేంటి ఒంటి మీద దప్పడిందో మీ అందరూ కోర్టుకే. నేను వెళ్తున్నా. మీరంతా వెళ్ళిపోండిరా. కూకొక ఏడకపోతాడు. కూర్చో. ఏందయ్యా పిల్లలన్న తర్వాత కొట్టుకోరా ఏంది? చిన్నప్పుడు తగులాటుకు నువ్వు పోలేదా నేను పోలేదా? పిల్లలు కూడు తిన్నారా లేదా అని అడిగావా? తీసుకో. అయ్యా నువ్వు వస్తున్నావని మీ అయ్య ఆటకెళ్ళి చేపలు తెచ్చినాడు. చేపల కూరంటే మా ఓడికి అంతెట్టువో. అయ్యా నువ్వేనా మా కన్నబాబుని కొట్టింది? మంచి పని చేసావులే అయ్యా. చదువుకోసమని పట్టణానికి వెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది. సంవత్సరానికి ఓ బాలు వస్తాడు. నీ మూలంగా నా బిడ్డను చూసుకున్నాను. కొట్టావులే. అతను పాలు కొట్టాడు, నువ్వు అప్పుడే మాటలు 4 సార్లు కొట్టావు. బాబు కొడితే ఆడి ముఖం మీద కొట్టు, ఆడి కడుపు మీద కొట్టకయ్యా. ఆడి కడుపులో లివర్కి ఏదో జబ్బు చేసిందంటయ్యా. హేమోక్రోమాటోసిస్, పార్షియల్ డ్యామేజ్ ఆఫ్ లివర్. తగ్గిపోతులే. మీకు నా మీద కోపం లేదా? నన్ను కొట్టడానికి కదా తీసుకొచ్చింది. మావాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే నువ్వు కోపం పెంచుకుని ఉంటావు. ఆడి ముఖం మీద గాయం అనేలోపు నీ కోపం తగ్గిపోవాలయ్యా. మేము చదువులేని వాళ్ళం బాబు, మాలో మేము పగలిట్టా పెంచుకుంటూ పోతాం. మీరు చదువుకున్నోళ్ళయ్యా, అందుకే మీలో పగలు పెరగకూడదని నేనిట్టే చేసిన. రేయ్ బాబు గారు ఏదో చేశారని ఆయన మీద నువ్వు కోపం పెంచుకోకు. అబ్బా అట్లాంటిదేం లేదయ్యా, అతనంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఏ అయ్యా మా కూడు నచ్చలేదా? లేదండి, బాగుంది. తిను. అయ్యో ఉండయ్యా, మంచులు తాగు. బాబు నా కొడుకు ఏడాదికోసారి ఇంటికొస్తేనే ఆడి కడుపు నిండా కూడెట్టానికి పక్కింటికి వెళ్ళి గింజలు అరవడగాలి బాబు. అందుకే ఆడు హాస్టల్లో ఉంటూ అటు కూడు గడిచిపోద్దని ఇటు చదువు సాగుద్దని పై ఊళ్ళో 5 ఏళ్ల నుంచి ఉంటున్నాడు బాబు. 5 ఏళ్ల నుంచి నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు బాబు. ఆడితో కొట్లాడు పెట్టుకోకు బాబు, ఆడి బతుకు నాశనం అయిపోద్ది. వస్తా బాబు. పీజే, అమ్మ నన్ను ఉండిపోమంటుంది. నువ్వు హాస్టల్లో తినడానికి నేను దారిలో చీకటి పడుతుంది. ఇలా అంతరం ఉంచే. జాగ్రత్త. సారీరా. మనలో మనకి సారీలు ఏంటి పీజే? పీజే చీకటి పడకుండా హాస్టల్కి వెళ్ళిపో. ఎంజాయ్. ఏంటి పిలవద్దు, మాట్లాడుతున్నాం కదా. ఆడపిల్లదే వాన పడి బడి తడిచిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు తడకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే, ఎంత కావాలో చెప్పు. వద్దులే, పద. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు, వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అయ్యో నమ్మ. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఇక్కడ ఆగు. జెంట్స్ నాట్ అలౌడ్. థ్యాంక్స్ బాబు. రండి రండి, త్వరగా రండి. లోపలికి రా నాన్న. ప్రవీణ్ నా మాట విన్నా, లోపలికి రా. వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. తడిచిపోతాయేమో. ప్రవీణ్ రా. అయ్యో మొత్తం తడిచిపోయావా? జలుబు చేస్తుంది నాన్న. వర్షంలో ఆడదని చెప్పానా?
వెళ్ళండి. నేను వెళ్తాను, చెప్పమ్మా. ప్రవీణ్ జయరామ్ రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. ఇన్నిసార్లు తాతగారికి అల్లరి చేయడం ఇష్టం ఉండదండి. నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి, ఈ నాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్న. సరే నాన్నగారు. ప్రవీణ్, నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. అలాగే అమ్మా. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది, బ్రతకడం కష్టమేమో. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ ఈ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే ఉంటా. బాబు ప్రవీణ్, నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను. నా కోపం, అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం, జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం, ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా నడిపించడానికి 400 మందికి నాయకత్వం వహించే బాధ్యతని అప్పగించటం సరైనదని నేను భావించాను. అందుకే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాల్సిందిగా సూచించాను. మేము కోల్పోయిన జీవితాన్ని కూడా నీవు పొంది పరిపూర్ణంగా జీవించాలన్నదే మా కోరిక. ఇట్లు మీ తాతగారు. సార్, బాబాయ్ అని పిలవరా. నాకెందుకు చెప్పలేదు సార్? ఏం చెప్పమంటావురా? మీ నాన్న మొండితనం ముందు నువ్వు చిన్న పిల్లాడేవిరా. వాడు నేను చదువుకునేటప్పుడు వాడిని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నువ్వు వచ్చి 3 నెలలాగా అయింది. అయినా చెప్తే వినే రకాల నువ్వు మీ నాన్న. అరే ఊరుకో ఊరుకో, కమాన్, ఏడవకు. ఏంటది? నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికైనా. గిల్టీగా ఉంది బాబాయ్, ఓడిపోతానేమో భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నేను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. వెళ్ళు, ఈ ఆలోచనలు ఆపి నిద్రపో. పొద్దునే మాట్లాడుకుందాం. ఓ, ఈసారి నాటకంలో డబ్బున్నోడు వేషం చేస్తున్నాను. మన పీజే వేసుకుంటాడే అలాంటి చొక్కాలు కావాలి. మరి డబ్బులు తెచ్చావా? పీజే తీసుకొచ్చాను. కావాలా బాబు? ఏదొద్దమ్మా, చూసావుగా క్రౌడెడ్ ప్లేస్. ఏం బాబు, తీసొక్క మనసాపులో కొందా? లేదు బాబాయ్, ఇది ఎక్కడ కొన్నావు? లండన్ అనుకుంటాను రా. లండన్ అంటే వేరే దేశం. ఎంతయ్యా? ఒక 3,000 ఉంటుందేమో. మోసపోయారు సార్. అదే మన షాపులో అయితే 100కి 3 సార్. 100కి 3? ఏవి? ఇదిగో చూడండి, దాని మీద ఏం రాస్తుంది, దీని మీద అదే రాస్తుంది. కావాలంటే చూడండి. చూడమ్మా. నిజంగానే మోసపోయావే.
సరే వీళ్ళకేం కావాలో చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. ఇదెంతమ్మా? 50 రూపాయలు బాబు. ఓని 45 రూపాయలు చేసుకో బాబు. ఇది అమ్మితే ఎంత మిగులుతుంది? 10 రూపాయలు మిగులుతున్నాయి బాబు. ₹100 తీసుకో. వద్దు 100 రూపాయలు బాబు, ఉంచు. వద్దు వద్దులే బాబు. పర్లేదు ఉంచుకో అమ్మా. చల్లగా ఉండు నాయన. ఏంటి పీజే నవ్వుతున్నావు? అక్కడ నా ఫ్రెండ్స్కి రోజు 5,000 ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చినా సంతోషంగా ఉండేవారు కాదు. ఇక్కడ 500 కూడా ఖర్చు అవ్వలేదు. ఆ పెద్ద ఆవిడ 10 రూపాయల కోసం ఇంకా పని చేస్తూనే ఉంది. ఎలారా వీళ్ళంతా ఇంత తృప్తిగా ఉండగలుగుతున్నారు? 500లోనూ కాదు, 5,000లోనూ కాదు. ఆనందం, తృప్తి అనేవి ఇక్కడుంటాయి. ఎలా? చేప పడిన రోజు ఉన్న కాస్త తిండి నాకు పెట్టి అమ్మ ఖాళీ కడుపుతో పడుకునుండేది. అప్పుడు అమ్మ ఇంకా ఆనందంగా ఉండేది. ఎందుకో తెలుసా? నా కడుపన్నా నిండిందని. అర్థం కాలేదు కదూ? దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్తో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అది మారిన రోజు అంత ఆనందమే, అంత తృప్తి. ఎవడు ఫోన్ ఎడుతున్నాడు? నీతో ఎడుతాడంట. హలో పీజే. అరే జాతీయం, పొద్దు గుంగుతాంది. ఇంకెవరినైనా పిలుచుకోవాల్సిన వాళ్ళు ఉంటే పిలుచుకోరా. మా అమ్మ పోయినప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు ఇది పోయాడు, నాకు ఇంకెవరు తెలీదు. ఎంతసేపు అని ఇట్టా కూకుంటా? అట్ట ఏడుతా కూకుంటే పోయినోడు వస్తాడేంటి? ఎవరినైనా కేకేసుకో, ఎత్తుదాం. ఏంటి ఎత్తేది? ఎత్తు. దాన్ని ఎత్తడానికి 4 కావాలా? మన కులపోలతో తిరగరా అంటున్నావా? ఆ పొరుగు రోడ్ కోసం నన్ను కాదంటావా? ఇప్పుడు చూస్తాను ఎవడెత్తాడు. శవాన్ని గుమ్మ ముందు వేసుకొని అట్టే పడాడు. ఆపరా, మూసుకోవా. రే నువ్వులే. రే మబ్బులు ఇంటి తీసుకెళ్ళు. రే అన్నుంట 2 చెయ్యొద్దురా. ఇప్పుడు రాజకీయాలేంట్రా? పీజే ప్రదర్శనలొద్దు. ఇది మా కులపోలే వారం. పోయి పని చూసుకో. లేకపోతే ఏంటన్నా ప్రతి దానికి ఎద్ద నడకలు ఆడుతున్నాడు. ముందు పదంట్రా. జీవితమే ఓ చిన్న మజిలి, వెళ్ళిపోమా లోకాన్ని వదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్లి ఈ కీర్తిని. సూపర్ రా. ఈ దెబ్బతో ఆడి కులపాళ్ళు ఓట్లన్నీ నీకే. నీకు అమిరాజ్కి తేడా లేకుండా చేసుకున్నావు. అక్కడ నీకు ఓట్లు కనపడుతున్నాయా? నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడుతుందిరా. ఇప్పుడు కూడా నేను డబ్బు గురించారా ఆలోచిస్తున్నా. సంపాదించే తండ్రిని పోగొట్టుకుని రేపటి నుంచి వాడు ఎలా బతుకుతాడా అని. అరే నన్ను మారమని మీరంతా ఎందుకురా మారిపోతున్నారు? ఏంటి కనబాబు ఈ టైంలో ఎందుకలా అన్నావు? వాడు మారాడా లేదా అని టెస్ట్ చేశాను. వాడు ప్రెసిడెంట్ అవుతాడో లేదో తెలియదు, కానీ నాయకుడు మాత్రం అయిపోయాడు. ఎరా నువ్వు మా షర్ట్లు ప్యాంట్లు జాతీయం చేసినప్పుడు నీ బాధ్యతలు బాధలు కొన్ని జాతీయం చేస్తే తప్ప నీకోసం మేమందరం ఉన్నారా? అరే మన కన్నబాబు. ఏం కన్నబాబు? ఏం కన్నా? నేనే మాస్టారు. మా నాన్న చేపల వేటకి ఐరన్ బోట్ల మీద వెళ్తుండేవాడు. అవి తుప్పు పడుతుండేవి. నా చదువు మా నాన్నకి ఎలా ఉపయోగపడుతుందో అని ఆలోచించేవాడిని. ఇనుము తుప్పు పట్టకుండా పెయింటింగ్స్ పై నేను చేసిన బయోకోటింగ్ ప్రయోగం ప్లానెట్ గ్రీన్ అవార్డు గెలుచుకుంది. అంతే, పెద్ద ఉద్యోగం, మంచి శాలరీ.
అంతా మీదే మాస్టర్. ఆనందంగా ఉందిరా. పీజే డిగ్రీ తీసుకుంటున్నాడు, చూద్దాం బానండి. బి గంగాధర్ బిఎస్సి బీసీ గారి చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకుంటున్నారు. కె బాలసుబ్రహ్మణ్యం బీకాం. ఒరే రాజన్న, ప్రతి సంవత్సరం విద్యార్థులు వెళ్ళిపోతుంటే మన దెబ్బకు మారిపోయి వెళ్తున్నారని గర్వపడేవాడు. ఈ సంవత్సరం పిల్లలు వెళ్ళిపోతుంటే మన బిడ్డలే వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ప్రవీణ్ జయరామరాజు బీకాం. వీడికి డిగ్రీ ఇవ్వడం నేను ఒప్పుకోను. ఈడో పెద్ద చీటర్. నువ్వే పెద్ద ఫ్రాడ్. ఈయన మన కోసం ప్రెసిడెంట్ అయ్యాడు అనుకుంటున్నారా? కాదు, ఆయన ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడు. అదో పెద్ద కథ. కుర్చీలు, ల్యాబ్లు, సీలింగ్లు, రిపేర్లు అంటూ కాలేజీని స్వర్గం చేస్తానని కబుర్లు చెప్పాడు. నమ్మి ఓట్లేసి గెలిపించారు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడు డిగ్రీ తీసుకొని తప్పేస్తాడు. ముందండి ఆ సీట్లను తెంపండి, అప్పుడు గాని ఆడు తిక్క కుదరదు, ఆ ఆస్తి రాదు. ఆస్తా అదెక్కడుంది? జస్ట్ నాతో ఉన్న 1 year పరిచయం కోసం కోట్ల ఆస్తిని తన గురించి కూడా ఆలోచించకుండా వదులుకున్న మూర్ఖుడమ్మిరాజు పీజే. మోసగాడు కాదు. ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడని అరుస్తున్నారు కదా మీరంతా, కానీ వాడు ప్రెసిడెంట్ అయ్యే ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలీదు. ఈ పేషెంట్ రిలేటివ్స్ ఎవరు? నేనున్నా, చెప్పండి. సారీ టు సే, ఇతని లివర్ టిష్యూ బాంబేకి పంపిస్తున్నాను. నా ఉద్దేశంలో అయితే పూర్తిగా పాడైంది. ఇన్నాళ్ళు బాగా నెగ్లెక్ట్ చేశారనుకుంటా. అదే అయితే ఇతనికి లివర్ డొనేట్ చేసే రక్త సంబంధికుల్ని, అలాగే ఓ 25 lakhs క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే? అది కాదురా. హలో డాడీ. నువ్వు డబ్బు కోసమే నాకు ఫోన్ చేసావని తెలుసు. అయినా ఓ బిజినెస్ మ్యాన్ గా చెప్తున్నాను, తిరిగి రాని చోట ఇన్వెస్ట్ చేయను. నాకు తెలియకుండా అక్కడ వెళ్ళొద్దని చెప్పానా? ఎందుకు వెళ్ళావు? వెంట వచ్చాయి. డబ్బు లేదంట, సలహాలే ఉన్నాయి. ఇక్కడ బెదిరింపులున్నాయి. 25 లక్షలా నీ ఆస్తిలో నుంచి? సారీ, మీ తాతగారి ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి ఆస్కారమే లేదమ్మా రాజాబాబు. పైగా నువ్వు డిగ్రీ పాస్ అయ్యేంత వరకు లీగల్ గా వీ కాంట్ ప్రొవైడ్ యూ ఎనీథింగ్ అమ్మా. పోనీ అప్పుగానైనా? అప్పుగానా? ఏముంది నీ దగ్గర? మీ తాత డబ్బిచ్చిన బలుపు తప్ప. నేను విసిరిన టిప్ అంత లేదు సార్ ఇది, కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ డబ్బుకి ఒక మనిషి ప్రాణం కాపాడేంత శక్తి ఉందని. నేను చేతగానే ఉన్నాయి సార్. ఆస్తి నా చేతికి వస్తే నాశనం అయిపోతుంది. వాడు బ్రిలియంట్ సార్, మేధావి. బతికి బయటకు వచ్చాడంటే 10 మందిని బాగు చేసే శక్తి వాడుకుంది. పోనీలేమ్మా, డబ్బు లేనోడు ఉంటే ఎంత, పోతే ఎంత? ఎందుకురా టెన్షన్ పడతాం? నేను పోతే నేను ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోయింది మా వాళ్ళు నా ఫోటో కింద వేసే డేట్ని బట్టి తెలుస్తుంది. నువ్వు డిగ్రీ పాస్ అయితే నాలాంటి వాళ్ళు 1000 మందికి సాయపడగలవు. బాగా ఆలోచించానమ్మా పీజే. నీ మాటల్లో ఎందుకో నాకు కొంచెం తడిగా అనిపించింది. ఫ్రెండ్కి సాయం చేస్తానన్నావు కదా, అందుకే మీ తాతగారు రాసిన వీలునామాను తరువుగా చెక్ చేశాను. ఈ కండిషన్స్ కు నేను అర్హుణ్ణి. నేను చేతగాని వాడిని. మీ ఆస్తి నాకు అక్కర్లేదని మీరు ఒప్పుకొని సంతకం పెట్టగలిగితే ముక్తి కోసం నీకు 30 లక్షలు ఇమ్మన్నారమ్మా మీ తాతగారు. ఏం ఒప్పుకుంటావా? చెప్పమ్మా, స్నేహితుడి కోసం 30 లక్షలు కావాలా, నీ కోసం ఆస్తి కావాలా? నిజం. ఆస్తంతా వదులుకొని తనకు ఆపరేషన్ చేయిస్తానంటే మీరెవరూ ఒప్పుకోరని నేను డబ్బు అరేంజ్ చేశానని చెప్పాడు పీజే. సారీ పీజే. పర్లేదు.
నా దగ్గర నాకంటూ మిగిలింది ఇదే సార్. కాలేజ్కి ఇదేమైనా పనికి వస్తుంది అనుకుంటే కూర్చో బరువు పోయింది. డబ్బులు లేకుండా ఎలా బతుకుతావు పీజే? ఎలా బతుకుతానని అడుగుతుంది సింధు. నేను ఇక్కడికి భయపడుతూ వచ్చాను. డిగ్రీ కోసం కాదు, నాకు ఆస్తి దక్కుతుందో లేదో అనే డౌట్తో. అంతా అయిపోయిందిరా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే జీవితాన్ని గెలుచుకున్నాను. డబ్బు లేకుండా ఎలా బతుకుతానా అని మీరందరూ వరి అవుతున్నారు, కానీ ఈ 2 ఏళ్లలో ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే. ఇక్కడ నాకు పాఠాలు నేర్పింది వీరు మాత్రమే కాదు సార్, ఇంకో 2 ఉన్నారు. జీవితం, కాలం. ఇక్కడ గడిచిన జీవితం మొత్తం నాకు కాలం విలువ ఏంటో చూపిస్తే, ఇక్కడ గడిపిన 2 ఏళ్ల కాలం మాత్రం జీవితం ఏంటో చూపించింది. వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళతో 2 ఏళ్ళు గడిపానంటే గొప్పే అనుకున్నాను, కానీ నాలాంటి వాడిని 2 ఏళ్ళు భరించారని తెలిసాక వాళ్ళ స్నేహం గొప్పతనం అర్థమైంది. ఆనందం అనేది పబ్బుల్లో, కారుల్లో, లగ్జరీల్లో లేదని తెలుసుకున్నాను. 1 రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రం ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో, ఎలా నవ్వాలో, ఆఖరికి ఎలా ఏడవాలో కూడా ఇక్కడ నేర్చుకున్నాను. మా తాతిచ్చిన ఆస్తి అనుక్షణం ఓడిపోతాననే భయాన్ని మాత్రం ఇచ్చింది, కానీ మీరిచ్చిన ఆస్తి ఏ ఆస్తి లేకపోయినా ఎలాగైనా బతకగలనన్న నమ్మకాన్ని ఇచ్చింది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా తప్పుడడిగేసాను అనిపిస్తే ఇక్కడికే వస్తాను సార్. నా కోసం ఒక రూమ్ ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుందిరా?